అండి ఈరోజు మనం వ్యారికోజ్ వీన్స్ అనేటువంటి టాపిక్ చెప్పుకోబోతూ ఉన్నాం. ఈ టాపిక్ ఏంటంటే మన శరీరంలో ఉండేటువంటి రక్తనాళాల్లో సిరలు, ధమనులు అని చెప్పి 2 రకాలైనటువంటి ఛానల్స్ ఉంటాయి. వాటిల్లో ఆక్సిజనేటెడ్ బ్లడ్, అదేవిధంగా కార్బన్ డయాక్సైడ్ క్యారీ చేసేటువంటి బ్లడ్ అని చెప్పి 2 రకాలుగా మనకి ఉంటుంది. ఆ కార్బన్ డయాక్సైడ్ క్యారీ చేసేటువంటి బ్లడ్ వెజల్స్ ని సిరలు అనేటువంటి పేరుతో పిలుస్తాము. వాటినే వీన్స్ అని చెప్పి అంటారు. ఆక్సిజన్ ని క్యారీ చేసేటువంటి వాటిని ధమనులు అంటారు. ఆర్టరీస్ అని చెప్పి పేరుతో పిలుస్తాం జరుగుతుంది. ఈ సిరలు, ధమనులు రెండు కూడాను ఒకే విధమైనటువంటి కణజాలంతో ఏర్పడినప్పటికీ కొంత వ్యత్యాసాలు ఉంటాయన్నమాట. మనకి వీటిల్లో స్పింక్టర్స్ అని చెప్పి ఉంటాయి. అంటే మనకి గుండెలో కవాటాలు ఏ విధంగా అయితే ఒక గేట్ వే లాగా ప్రవహించిన తర్వాత వెనక్కి రాకుండా ఆపటం అనేటువంటిది ఏదైతే ఉందో బ్యాక్ ఫ్లో, ఆ విధంగా మనకి వీటిలో నిర్మాణాలు అనేవి ఉంటాయి. అయితే సిరల్లో వచ్చేసరికి కొంత వైరుధ్యం ఉంటుంది. తరువాత సిరలు చేసేటువంటి పని ఏంటంటే శరీరం అంతా కూడాను హార్ట్ నుంచి ఎలా అయితే మనకి కింద భూగర్భంలోంచి లేతే బావిలోంచి, సంపులోంచి ఒక మోటార్ గనక పనిచేస్తూ దాని లోపల ఉన్నటువంటి బ్లడ్ గాని లేదా అంటే వాటర్‌ని ఏ విధంగా అయితే సక్ చేస్తూ ఉంటుందో, ఆ విధంగా హార్ట్ అనేది బాడీలో ఉన్నటువంటి చెడు రక్తాన్ని సక్ చేసి, ఆ యొక్క చెడు రక్తాన్ని లంగ్స్, అదే విధంగా లివరు, కిడ్నీల ద్వారా క్లీన్ చేసుకొని, ఆ తర్వాత మంచి రక్తాన్నంతటిని గూడాను మళ్ళా తీసుకుంటూ ఉంటుంది. ఆ తీసుకున్నటువంటి మంచి రక్తాన్ని బాడీ అంతా సప్లై చేస్తుంది. సో, సప్లై చేసిన తర్వాత ఎప్పుడూ కూడాను మనకేంటంటే, మనం వాటర్ యూసేజ్ చేస్తూ ఉంటాం గదండీ! బకెట్‌లో వాటర్ పట్టుకుంటాం. లేదంటే సింక్ దగ్గర వాటర్ వాడుతూ ఉంటాం. వాడే వాటర్ ప్యూర్‌గా ఉంటుంది. మనం యూసేజ్ అయిపోయిన తర్వాత స్నానం చేశాక, టాయిలెట్‌కెళ్ళాక లేదంటే సింక్ లోపల మనం గ్లాసెస్ గానీ, డిషెస్ గానీ తోమిన తర్వాత వాటర్ అంతా ఇంప్యూర్ అవుతుంది. సేమ్ అదే విధంగా శరీరంలో ఉన్నటువంటి తల భాగం దగ్గర నుంచి పాదాల వరకు కూడాను ఈ యొక్క రక్తం సరఫరా అయిన తర్వాత వేస్టేజ్ అనేది కూడాను అదే విధానంలో, అదే ప్రపోర్షన్‌లో వస్తూ ఉంటుంది. ఆ విధంగా వచ్చేటువంటి వేస్టేజ్ మన శరీరంలో ఉండేటువంటి సిరల ద్వారా, వీన్స్ ద్వారా మన యొక్క గుండెకి చేరటం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ గుండెలో కూడాను లెఫ్ట్ సైడ్ ఉండేటువంటి పోర్షను మనకి మంచి రక్తానికి సంబంధించింది. రైట్ సైడ్ ఉండేటువంటి పోర్షను చెడు రక్తానికి సంబంధించి సీట్ అనేది మనకి అలా ఉంటాయి. పైనుండే 2 కవాటాలని ఆర్కిల్స్ అంటారు. కింద ఉండేటువంటి 2 గదులని వెంట్రికల్స్ అని చెప్పి అంటారు. సో, ఈ విధంగా ఒకసారి తీసుకోవడం, ఇంకోసారి వదలటం, తీసుకోవడం, వదలటం. లబ్ డబ్ అనేటువంటి సౌండ్ ఏదైతే మనం గుండెకి కొట్టుకోవడానికి చెప్తూ ఉంటామో, ఈ ప్రాసెస్ అనేది ఒక రిథమ్‌గా జరుగుతూ ఉంటుంది. సో, ఈ రిథమాటిక్ ప్రాసెస్‌లో మనకి ఎటువంటి హెచ్చుతగ్గులు వచ్చినా, మన బాడీలో ఉండేటువంటి సాఫ్ట్ ఆర్గాన్స్ ఏవైతే ఉంటాయో, ముఖ్యంగా రక్త ప్రసరణ వ్యవస్థ గనక కొన్ని నిమిషాల వ్యవధి గనక ఆగిపోతే గుండె దానికి సంబంధించి కూడా మళ్ళా చిన్న చిన్న కరోనరీ ఆర్టరీస్ అంటే మనకి హార్ట్ అటాక్ వస్తుందని చెప్తారు గదా! అలాగా కరోనరీ ఆర్టరీస్‌కి సంబంధించినటువంటి సప్లైలో ఏదన్నా ఎంబోలిజం అంటే ఏదన్నా గడ్డగట్టేసినటువంటివి గాని, లేదంటే ఏదో ఒక వాక్యూమ్ క్రియేట్ అవ్వటం గాని జరగడం. లేదు అంటే గనక ఎథెరోస్క్లిరోసిస్ అంటే కొలెస్ట్రాల్ ఎక్కువగా అయిపోయి గుండె యొక్క రక్తనాళాల్లో జమ అయిపోయి ఉండడం వల్ల కానీ మనకి రకరకాలైనటువంటి కారణాల చేత హార్ట్‌కి కూడాను సప్లై ఆగిపోవటం అనేది జరుగుతుంది. సో, ఆ విధంగా జరిగినప్పుడు ఏం జరుగుతుందండి, హార్ట్ అటాక్ వస్తే మనిషి వితిన్ మినిట్స్ మనం సర్వైవ్ చేయకపోతే మనిషి మనకి దూరమైపోతారు. సో, అదే విధంగా మన బాడీలో ఉండేటువంటి బ్రెయిన్ గానివ్వండి, రెటినా గానివ్వండి, ఇవన్నీ కూడాను కొన్ని సెన్సిటివ్ ఆర్గాన్స్ ఉన్నాయి. అవి శరీరంలో ఉండేటువంటి రక్త ప్రసరణని బేస్ చేసుకొని పనిచేసేస్తూ ఉంటాయి కాబట్టి, ఆ రక్త ప్రసరణ వ్యవస్థ ఎప్పుడైతే కుంటుపడుతుందో, అవన్నీ కూడాను వాటి యొక్క నేచురాలిటీ, వాటి యొక్క శక్తి, అదే విధంగా వాటిని పనిచేసేటువంటి విధానాన్ని కోల్పోవటం అనేది జరుగుతూ ఉంటుంది. సో, ఈ విధంగా జరిగేటువంటి క్రమాన్ని
బ్లడ్ సర్క్యులేషన్ అని చెప్పి అంటాం. ఈ బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఫిజియోలాజికల్ ఆస్పెక్ట్ ఆఫ్ ద బాడీ. అంటే మనకి శరీర ధర్మశాస్త్రంలో 2 భాగాలుంటాయి. నిర్మాణ శాస్త్రం అంటే మనం బాడీలో ఈ జాయింట్ ఎక్కడుంది, ఈ కన్ను దీనికి సంబంధించినటువంటి పార్ట్స్ ఏంటి, ఇవన్నీ ఎనాటమీ అంటారు. అలా కాకుండా కన్ను యొక్క ఫంక్షన్ ఏ విధంగా జరుగుతుంది, మనకి లైట్ అనేది కార్నియా గుండా రెటినా వరకు ఏ విధంగా ప్రసరిస్తుంది, రెటినా దాకా ప్రసరించినటువంటి లైట్ వేవ్ మనకి ఆప్టిక్ నెర్వ్ ద్వారా ఆప్టిక్ సెంటర్ ఏదైతే ఉందో మనకి ఆక్యులర్ విజన్ అనేది ఏ విధంగా ఫామ్ అవుతోంది అనేది మనకొక ప్రాసెస్ ప్రకారం జరుగుతూ ఉంటుంది. సో ఆ విధంగా జరిగేటువంటి ప్రాసెస్‌లన్నిటిని కూడాను మనం ఫిజియాలజీ అంటాము. అంటే మనకి శరీరంలో ఉండేటువంటి నిర్మాణ శాస్త్రము, భౌతిక శాస్త్రం ఏ విధంగా జరిగితే మనకి క్రియలన్నీ జరుగుతూ ఉంటాయి. శరీర క్రియ అని చెప్పి అంటారు సాంస్క్రిట్‌లో దీన్ని. ఆ విధంగా జరిగేటువంటి శరీర క్రియలలో ప్రధానమైనటువంటిది ఈ రక్తం అనేది తిరిగి రీపూలింగ్ అవ్వటం. ఒకవేళ రక్తము వెనక్కి రాలేదనుకోండి, ఏమవుతుంది అంటే ఈ వీన్స్ ద్వారా గనక రక్తం వెనక్కి రాకపోతే మనకి ఎంతైతే రక్తము వెళ్తూ ఉంటుందో అంతే రక్తం వస్తూ ఉంటుంది. సో మనం బాడీ లోపల చూసినట్లయితే ఆక్సిజనేటెడ్ ప్రపోర్షను, అదేవిధంగా కార్బన్ డయాక్సైడ్‌తో ఉన్నటువంటి బ్లడ్ ప్రపోర్షన్స్ అనేవి ఎక్కువ వ్యత్యాసం లేకుండా మనకి కనపడటం జరుగుతుంది. ఎప్పుడైతే దీని ప్రపోర్షన్‌లో తక్కువొచ్చిందో, వెళ్ళేదెక్కువ, వచ్చేది తక్కువైపోతూ ఉందో, అప్పుడు మనకేమవుతుంది, అల్టిమేట్‌గా మనకి పంపించేది గూడా, పంపింగ్ గూడాను తగ్గిపోతూ వస్తూ ఉంటుంది. సో, ఆ పంపింగ్ తగ్గిపోవడానికి గూడా ఈ వీన్స్ అనేవి ప్రాపర్‌గా పనిచేయకపోవటం గూడా ఒక కారణంగా మనకి కనబడుతూ ఉంటుంది. సో, ఆ విధంగా జరిగేటువంటి క్రమంలో ఇది కార్బన్ డయాక్సైడ్‌ని కూడినటువంటి బ్లడ్ కావడం, ఇంప్యూరిటీస్ అన్నీ అంటే మలినాలు, మనకి జీవక్రియల్లో జరిగినటువంటి మలినాలన్నీ ఎలా అయితే మనకి చక్కెర ఫ్యాక్టరీలో చెరుకుని పంపించి, దాని నుంచి రసం తీసి, పిప్పి తర్వాత ఇవన్నీ కూడాను బయటికి పంపిస్తే, ఆ డ్రైన్ ఎంతైతే భయంకరమైనటువంటి వాసనొస్తూ ఉంటుందో, అదే విధంగా మన శరీరం లోపల ఉన్నటువంటి మలినాలు ఏర్పడినప్పుడు గూడాను ప్రతి కణం నుంచి గూడా ఆ యొక్క డెబ్రిస్ అంటే మనకి వచ్చేసేటువంటి వేస్టేజ్ ఏదైతే ఉందో, ఆ వేస్టేజ్ అంతా గూడాను అంతే ఇంప్యూరిటీస్ బాడీ లోపల జనరేట్ అవ్వటం మనకి కనబడుతూ ఉంటుంది. సో, ఆ విధంగా ఇంప్యూరిటీస్‌ని మనం వీన్స్ అనేటువంటి రక్త నాళాలు, సిరల ద్వారా మనం హృదయం దగ్గరికి తీసుకొచ్చి, హృదయం దగ్గర నుంచి మళ్ళా లివరు, కిడ్నీ అదే విధంగా లంగ్స్ వీటిని బేస్ చేసుకొని డీటాక్సిఫికేషన్, ఫిల్టరేషన్ అదే విధంగా రీఆక్సిజనేషన్ అనేటువంటి ప్రాసెస్‌ల ద్వారా అంటే వాటిని తిరిగి ఆక్సిజన్‌తో నింపటము, వాటిలో ఉన్నటువంటి విష పదార్థాలు గానీ, మలినాలు గానీ, టాక్సిన్స్ గానీ ఏమన్నా ఉంటే లివర్ ద్వారా వాటిని న్యూట్రలైజ్ చేయటము. అదే విధంగా వాటి లోపల ఎక్కువగా భారంతో కూడుకున్నటువంటి మినరల్ ఎలిమెంట్స్ ఏమన్నా ఉంటే, మెటాలిక్ ఎలిమెంట్స్ కానీ, మనం తీసుకునేటువంటి ఆహారాలు ఇప్పుడు మనకి లెడ్ ఇవన్నీ కూడా కలుస్తున్నాయి. మ్యాగీ ఇట్లాంటివి తిన్నప్పుడంటే ఇవన్నీ కూడాను ఎక్కడండి ఇంపాక్ట్ చూపిస్తాయంటే కిడ్నీ దగ్గర ఎక్కువ చూపిస్తూ ఉంటాయి. రీజన్ ఏంటంటే కిడ్నీ ఈస్ ద ఫిల్టరేషన్ ఆర్గన్ ఆఫ్ ద బాడీ. అంటే మనకి రక్తంలో ఏమున్నా కూడా జల్లెడ పట్టే వ్యవస్థల్లో కిడ్నీ ప్రధానమైనటువంటిది. సో, ఆ విధంగా జల్లెడ పడుతుంది కాబట్టి కిడ్నీ మీద అనేది ఎక్కువ ఇంపాక్ట్ అనేది ఉంటూ ఉంటుంది. సో, ఈ విధంగా 3 వ్యవస్థలకి పంపించాల్సినటువంటి బాధ్యత గుండె మీద ఉంటుంది. ఆ గుండెకి రెస్పాన్సిబుల్‌గా పనిచేసే సోల్జర్స్ ఏంటంటే ఈ వీన్స్ అన్నమాట. సో, ఆ వీన్స్ అనేవి ఎప్పుడైతే దెబ్బతింటూ ఉంటాయో, ఈ చెడు రక్తం అంతా గూడాను శరీరంలో నిలబడిపోతూ ఉంటుంది. సో, వీన్స్ దెబ్బతింటం అంటే ఎలా జరుగుతుంది అంటే, ఈ వీన్స్ అనే వాటికి స్ట్రెంత్ లోపల ఉండేటువంటి వీన్స్ లోపల ఉండేటువంటి మజిల్ లేయర్ ఏదైతే ఉందో, అది ఒక గ్రావిటేషనల్ ఫోర్స్‌కి గనక మనం ఎక్కువగా ప్రెషరైజ్ అవుతూ ఉంటే, అంటే మనం బాడీ అంత దగ్గరగా ఉందనుకోండి. సపోజ్ భోజనం చేసిన తర్వాత వజ్రాసనం వేయమని చెప్తాం. వజ్రాసనం వేయటం వల్ల ఉపయోగం ఏంటి అంటే, రక్త ప్రసరణ వ్యవస్థ అంతా గూడా ముద్దలా దగ్గరికొచ్చి ఉంటుంది. సో, ఈ ఫ్లో అనేది ఎక్కువగా నుంచునుంటే భోజనం చేసిన తర్వాత, తర్వాత పడుకునుంటే, నార్మల్‌గా కూర్చునుంటే, వజ్రాసనంలో ఉంటే గమనిస్తే తెలిసిందేంటంటే విషయం, రక్త ప్రసరణ వ్యవస్థలో ఉండేటువంటి మార్పులనేవి వజ్రాసనంలో కూర్చునుంటే
డైజెషన్ సిస్టమ్ కి కావలసినటువంటి ఎంత రక్తం అయితే కావాలో అంత యాంపుల్ అమౌంట్ ఆఫ్ రక్తం అనేది అవైలబిలిటీ ఉండడం. రెండోది డైజెషన్ అయిన తర్వాత వచ్చేటువంటివన్నీ కూడాను శరీరంలో మంచిగా అబ్జార్బ్ అవ్వటం. ఎసిమిలేట్ అంటాం. అంటే మనకి శరీరంలోకి వంట పడుతుంది అని చెప్తారు గదా! ఆహారం తీసుకున్నాడండి మా అబ్బాయి బానే తింటున్నాడు, వంట పట్టట్లేదు అంటాం. అటువంటి వంట పట్టించే ప్రాసెస్‌ని బాగా చేయగలుగుతుంది వజ్రాసనం అనేది. సో, ఆ విధంగా వజ్రాసనంలో కూర్చోవడం ద్వారా ఏమవుతుందంటే, ఈ హై గ్రావిటేషనల్ ఫోర్స్ నుంచి బయటికొస్తాయన్నమాట. వీనస్ సిస్టమ్ గాని, ఇవి గాని. సో, ఆ విధంగా రక్త ప్రసరణ వ్యవస్థ అనేది ఇబ్బందికి గురయ్యే ప్రధాన కారణం ఏంటంటే, గ్రావిటేషనల్ ఫోర్స్. అంటే గురుత్వాకర్షణ శక్తి. భూమి నుంచి నిలువుగా నుంచున్నప్పుడు మన యొక్క బ్లడ్ వెజల్స్‌లో ప్రధానంగా దెబ్బతినేదేంటంటే, వీన్స్ అనేవి దెబ్బతింటాయి. ఇవి కూర్చుంటే కూడా మనకి ఇబ్బంది కలిగిస్తాయి. ఏ విధంగా కూర్చుంటే అంటే, బాసపెట్లేసుకొని కూర్చుంటే ఏం కాదండి. అంటే మఠం వేసుకొని కూర్చోవడం అంటాం గదా! కాళ్ళు ఇలా ఫ్లెక్స్ చేసుకొని కూర్చుంటాం. పద్మాసనంలో అట్లా కూర్చున్నట్టే ఏం కాదు. అలా కాకుండా మనం ఈ చైర్ మీద పెట్టి ఇప్పుడు ఈ వేలు ఇలా వంచితే మోకాలనుకోండి. కింద పాదాలు ఈ విధంగా పెట్టేసి ఇట్లా స్ట్రెయిట్‌గా గంటల తరబడి కూర్చున్నాం అనుకోండి చైర్‌లో. ఇలా ఉంచినా కూడా ఇక్కడ ఫ్లెక్స్ అయ్యి ఉండడం. 2 గ్రావిటేషనల్ ఫోర్స్ కరెక్ట్‌గా పెండులమ్ లాగా 90 డిగ్రీస్‌లో ఇవి ఉండడం వల్ల వీటిలో గూడాను వీన్స్ అనేవి కొంత దెబ్బతింటాయి. ఇలా కాకుండా ట్రాఫిక్ పోలీస్ జాబ్ గాని, డాక్టర్స్ కానీ, లాయర్స్ కానీ, ఇంజినీర్స్ కానీ, సైట్‌లో తిరిగేవాళ్ళు గాని, లేతే రిక్షా చేసేటువంటి వాళ్ళు, ఎక్కువగా శ్రమపడి నడుస్తూ వెళ్లి చేసేటువంటి జాబ్స్ చేసేవాళ్ళు, ఈ విధంగా ఉండేటువంటి వాళ్ళకి ఎప్పుడూ కూడా కాళ్ళు ఈ విధంగా నిలువుగా ఉంటాయి. ఈ విధంగా ఉన్నప్పుడు పాదం దగ్గర నుంచి పైభాగం వరకు ఉండేటువంటి వీన్స్ అనేవి ఎక్కువ గురుత్వాకర్షణకి ఆపోజిట్ డైరెక్షన్‌లో వీటిని ఫ్లో చేయాల్సి రావడం వల్ల వీటికి ఉండేటువంటి అమరిక ఆర్టరీస్ కంటే భిన్నంగా ఉండడం వల్ల బ్లడ్ పూల్‌ని ఆపలేని పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. దానివల్ల ఏంటంటే వీటి కెపాసిటీని ఇంక్రీజ్ చేసుకుంటూ ఉంటాయి. సో, ఇక్కడ ఉండేటువంటి బ్లడ్ వెసెల్ ఏదైతే ఉందో అది నార్మల్‌గా సన్నగా ఉండాల్సింది ఈ విధంగా కొంచెంగా ఉబ్బుతూ ఉంటుంది. ఆ విధంగా ఉబ్బినటువంటి వాటినే మనం వారికోజ్ వీన్స్ అని చెప్పి అంటాం. ఆ విధంగా ఉబ్బినటువంటి వీన్స్‌ని వారికోజ్ వీన్స్ అని చెప్పి అంటాం. ఆ వారికోజ్ వీన్స్ అనేవి మనకి సాధారణంగా బ్లూ కలర్‌లో గాని, డార్క్ బ్లూ బ్లూ ఇన్ కలర్ ఆర్ నీలం రంగు అంటాము. లేదంటే గ్రీన్ కలర్‌లో గాని, డార్క్ గ్రీన్ కలర్‌లో గాని, లేదంటే గనక డార్క్ బ్లాక్ ఇన్ కలర్‌లో గాని మనకి కనబడుతూ ఉంటాయి. అకార్డింగ్ టు ద కాంప్లెక్షన్ ఆఫ్ ద బాడీ. అంటే బాడీ యొక్క కాంప్లెక్షన్ బ్లాక్‌గా ఉండే వాళ్ళలోను, తెల్లగా ఉండేవాళ్ళు, ఎర్రగా ఉండేవాళ్ళు ఇలా రకరకాల కాంప్లెక్షన్స్ ఉన్నాయి గదా! ఆ కాంప్లెక్షన్ ఆధారంగా చేసుకొని మనకి రంగనేది కనపడుతూ ఉంటుంది. సో, వారికోజ్ వీన్స్ ఎవరికైతే కనబడుతూ ఉంటాయో, వాళ్ళల్లో వచ్చేటువంటి మార్పులెలా ఉంటాయంటే, కాలు ఎక్కడి నుంచైతే వీన్స్ ఆ విధంగా మొదలయ్యాయో, ఆ కింద భాగం అంతా గూడాను బ్లడ్ సర్క్యులేషన్‌లో మార్పులు రావడం వల్ల, కాళ్ళ లోపల నీరు చేరడం, కాళ్ళు పాదాల దగ్గర గాని, లేదంటే మడవల పైభాగంలో గాని, చిన్న చిన్న దెబ్బలు తగిలినా గూడా పెద్ద పెద్ద పుండ్లు కింద మారిపోవడం. కాళ్ళ యొక్క చర్మం అంతా గూడాను మనకి నల్ల నువ్వులు ఇలా చల్లేసి చర్మానికి అతికిస్తే ఎలా ఉంటాయో అలాంటి డాట్స్‌గా పూర్తిగా నల్లటి మచ్చలతో పాదం దగ్గర నుంచి ఎక్కడి వరకైతే వీన్స్ ఉన్నాయో అక్కడి వరకు వ్యాప్తి చెందుతూ ఉండడం. మనకి కొంచెం భయమేస్తూ ఉంటుంది కొన్నిసార్లు. నెక్రోసిస్ లాంటిది గాని, గ్యాంగ్రీన్ లాంటిది గాని ఏమన్నా ఫార్మ్ అయితుందా? అనేటువంటి భయం గూడా వేస్తూ ఉంటుంది. ఇవేంటంటే పూర్తిగా డెడ్ అయిపోతున్నటువంటి టిష్యూస్‌ని సూచిస్తాయి. గ్యాంగ్రీన్ అండ్ నెక్రోసిస్. ఆ విధంగా రక్త ప్రసరణ అనేది పూర్తిగా నిలిచిపోతుందా? అనే భయం కూడా మనలో కలుగుతూ ఉంటుంది. ఈ వారికోజ్ వీన్స్ ఉన్నటువంటి వాళ్ళకి. ఈ వారికోజ్ వీన్స్ వల్ల ఉండేటువంటి దుష్ప్రభావాలేంటంటే, కాళ్ళకి ఏదన్నా దెబ్బ తగిలినప్పుడు తొందరగా తగ్గకపోవడం. చిన్న చిన్న బైట్స్ ఉంటాయి కదండీ! మనకి దోమలు కుట్టినా గాని వీటి వల్ల కూడాను అవి గోకేసరికి చర్మంలో గూడాను స్ట్రెంత్ అనేది లేకపోవడం. ఆ ఇమ్యూనిటీ పవర్ అనేది ప్రాపర్‌గా మెయింటైన్ అవ్వకపోవడం వల్ల స్కిన్ హెల్త్ అనేది ప్రాపర్‌గా ఉండదు ఆ పోర్షన్‌లో.
సో అవన్నీ కూడాను పుండ్ల కింద మారిపోవడం, కణుతులు కట్టడం, పుండ్లు సరిగ్గా హీల్ అవ్వకపోవటం, ఒక రకమైనటువంటి స్రావాలు వస్తూ ఉండడం, అంటే లిక్విడ్ లాంటి స్రావాలు వస్తూ ఉండడం, సివియారిటీ గ్రేడ్‌ని బేస్ చేసుకొని కాళ్ళ నుంచి కూడాను ఒక రకమైన దుర్గంధం వస్తూ ఉంటుంది. స్వెట్టింగ్‌లో కూడాను ఎప్పుడైతే బ్యాడ్ బ్లడ్ ఎలిమెంట్స్ కలుస్తాయో దుర్గంధం అనేది వస్తూ ఉంటుంది. సో, ఆ విధంగా కాలనేది మనకి హోల్డ్ తప్పిపోయేంటి పరిస్థితిలోకి కూడా ఎళ్తాం. ఈ గ్రేడ్ అనేది పెరిగే కొద్దీ ఫుట్ అనే దాని యొక్క ఇంపార్టెన్స్ ఎంత ఇదిగా ఉంటుందంటే, ఎప్పుడన్నా కాల్లో ముల్లు మనకి శతకాలు చెప్పినప్పుడు గూడా చెప్తూ ఉంటారు గదా! కంటిలోని నలుసు కాలి ముల్లు అని. కాల్లో ముల్లు దిగితే విలవిల్లాడతాం చూసారా? ఆ విధంగా ఈ వారికోజ్ వీన్స్ యొక్క ప్రభావాలు, దుష్ప్రభావాలు మొదలైనప్పటి నుంచి మనిషికి ప్రశాంతత అనేది ఉండదు. ఈ వుండెప్పుడు తగ్గుతుంది? ఈ వీన్స్ ఎప్పుడు తగ్గుతాయి? కాళ్ళు నాకు వాచిపోతూ ఉన్నాయి. ఎప్పటికప్పుడు ఎలా పడితే అలా ఇన్ఫెక్షన్స్ అవుతూ ఉన్నాయి. నొప్పులొస్తూ ఉన్నాయి. ఇదేంటి పాకే కొద్దీ మోకాళ్ళ దగ్గర గూడా ఏదో కొంచెం భారంగా అనిపిస్తోంది. సో, ఈ విధంగా ఏంటంటే బ్యాడ్ బ్లడ్ పూల్ అయ్యి ఉండడం వల్ల ఆ శరీరంలో ఆ పార్ట్ వరకు స్కిన్‌కి ఉండాల్సినటువంటి రెగ్యులర్ హెల్త్ అనేది మిస్ అవుతుంది. అదే విధంగా సరౌండింగ్ టిష్యూస్ అన్నీ గూడాను వీషియేట్ అవుతాయి. ఆ బ్యాడ్ బ్లడ్ పూల్ వల్ల. దానివల్ల ఏమవుతుందంటే, పూర్తిగా మన శరీరంలో ఉండాల్సినటువంటి ఆరోగ్యం అనేది ఎక్కడి నుంచైతే వీన్స్ మొదలయ్యి, ఎక్కడ కింద భాగం అంతా ఉంటుందో, ఆ భాగం మొత్తం కూడాను పార్షియల్‌గా డ్యామేజ్‌కి గురయ్యి ఉంటుంది. సో, ఇటువంటి భయానకమైనటువంటి సిట్యుయేషన్ అనేది మనం వారికోజ్ వీన్స్ అనేటువంటి సమస్య ద్వారా మనం గమనించటం జరుగుతుంది. సో, అందుకని ఏంటంటే ఈ వారికోజ్ వీన్స్ అనేటువంటి ప్రాబ్లమ్‌ని చాలా మనం జాగ్రత్తగా గమనిస్తూ, దాని నుంచి బయటపడేటువంటి మార్గాల్ని చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో, వారికోజ్ వీన్స్ ప్రధానంగా మనకి ఈ లెగ్స్‌లోకి రావడానికి గల కారణం ఏంటంటే, శరీరం యొక్క భారము పైనుంచి పడుతూ ఉంటే కాళ్ళు దాన్ని మోస్తూ ఉంటాయి. అదే విధంగా శరీరము నిలబడి ఉండటానికి, మనం నడవటానికి గురుత్వాకర్షణ శక్తి కారణమైతే, ఈ రక్తాన్ని కింద నుంచి పంపు చేయటానికి సో, ఇన్ని రకాలైనటువంటి ఫ్యాక్టర్స్ కాళ్ళ భాగం మీద పడడం వల్ల, ఈ వారికోజ్ వీన్స్ అనేవి చేతుల్లో రావు, మొహంలో రావు, నోట్లో రావు, కంటి దగ్గర రావు. కేవలం మన యొక్క గజ్జలకి దగ్గర నుంచి పాదాల వరకు ఉండేటువంటి ప్రదేశంలో, కాళ్ళలో గూడాను పిర్రల మీద రావు వారికోజ్ వీన్స్. గజ్జల ప్రదేశం దగ్గర నుంచి తొడలు, ముఖ్యంగా మోకాలు కింద భాగంలోనే వస్తూ ఉంటాయి. చాలా కొద్ది మందిలో తొడల వరకు కూడాను వీటి యొక్క వ్యాప్తి అనేది మనకి కనబడుతూ ఉంటుంది. ఎప్పుడైతే కింద భాగంలో వీన్స్ కొన్ని కనబడుతున్నాయో అప్పుడు గనక జాగ్రత్త పడితే ఖచ్చితంగా ఈ వ్యాప్తి అనేది పైదాకా రాకుండా మనం అరికట్టవచ్చు. సో, ఈ విధంగా మనకి వారికోజ్ వీన్స్ రావటానికి భౌతికమైనటువంటి కారణాలు మనకి కనబడుతూ ఉన్నాయి. సో, వీటిని ఎక్కువగా శ్రమపడేటువంటి వాళ్ళు, నిలబడేటువంటి వాళ్ళు, కూర్చునేటువంటి వాళ్ళు, రన్నింగ్ చేసేటువంటి వాళ్ళు, సైకిల్ తొక్కేటువంటి వాళ్ళు, ఎంప్లాయీస్, డాక్టర్స్, ఇంజినీర్స్, రిక్షా పుల్లర్స్ ఈ విధంగా ఎవరైతే ఉంటారో ఎక్కువ గంటలు కూర్చుని గాని, నిలబడి గాని పనిచేసేటువంటి నేచర్ ఉన్నటువంటి ప్రతి ఒక్క ఎంప్లాయీకి ఈ వారికోజ్ వీన్స్ అనేవి సర్వసాధారణమైనటువంటి ప్రాబ్లమ్. ఎలా అయితే ఒక ఏజ్ రాంగానే జుట్టు తెల్లబడిపోతూ ఉంటుందో, ఆ విధంగా వారికోజ్ వీన్స్ అనేవి కూడా మనిషిని ఇబ్బంది పెట్టేటువంటి ప్రాబ్లమ్స్‌లో మేజర్ ప్రాబ్లమ్స్ కింద చెప్పుకోవచ్చు. ఎందుకు మేజర్ ప్రాబ్లమ్ అంటే, మనకి పాదాలు, కాళ్ళు, నడక అనేది ఎప్పుడన్నా ఒక్కరోజు కాలు బెణికినా, లేదంటే ఏదైనా దెబ్బ తగిలి కాలుకి ఎదురు దెబ్బలు తగిలుంటాయి చిన్నప్పటి నుంచి. ఒక పూట మనం నడవలేకపోతే మన పనులన్నీ ఆగిపోతాయి. అన్నీ పనిచేస్తూ ఉంటాయి. అంతా శక్తి ఉంటుంది. ఆ కాళ్ళ ఇంపార్టెన్స్ అనేది అలాంటిది. ఆ కాళ్ళకు వచ్చేటువంటి వ్యాధుల్లో భయంకరమైన వ్యాధుల్లో పోలియో, బోదకాలు ఇలాంటివి ఉంటే, ఈ యొక్క వారికోజ్ వీన్స్ కూడా అదే కోవకి చెంది మనకి మన యొక్క లోకోమోషన్ అంటారు. అంటే మనిషి కదలికల్ని అడ్డుకునే విధంగా మనని ఇబ్బంది పెట్టే విధంగా ఇది మనకి ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది కాబట్టి, ఈ వారికోజ్ వీన్స్ అనేటువంటి వాటి మీద ఎక్కువగా మనం కాన్సంట్రేషన్ చేయాలి. సో, వీటిని అరికట్టే విధానాలేంటి నేచురల్‌గా అంటే, మనకి ఈ డ్రైనెస్సు, తర్వాత
కాలు లోపల ఈ నల్లగా రావటం, బ్లడ్ వెజల్స్ అన్నీ గూడాను అక్కడికి ఉబ్బిపోయి ఉండడం, వీటిని అరికట్టడానికి ఆయుర్వేదిక్ వేలో ప్రధానమైనటువంటి గృహంలో చేసుకోదగిన చిట్కా ఏంటంటే అభ్యంగనము. అంటే కాలి బొటనవేలు దగ్గర నుంచి పాదము, పైభాగము, మడమ, పిక్కలు, అక్కడ నుంచి గజ్జల వరకు గూడాను సింగిల్ స్ట్రోక్‌లో మనం కాలు కింద భాగం నుంచి చేతులు 2 పట్టుకుని, కింద నుంచి పైకి ఒకే స్ట్రోక్‌లో లాగి పెట్టి, గజ్జల దాకా తీసుకొచ్చి చేతిని వదిలిపెట్టేసి, మళ్ళా కింద నుంచి తీసుకొని పైకి రావాలి. పైకి కిందకి రుద్దకూడదు. ఆ విధంగా సింపుల్‌గా మనకి దొరికేటువంటి ఆవ నూనె గాని, నువ్వుల నూనె కానీ, కొబ్బరి నూనె కానీ, బాదం నూనె కానీ, సన్‌ఫ్లవర్ ఆయిల్ కానీ, వీటిలో ఏ ఆయిల్‌నైనా కూడా మనం వాడుకోవచ్చు. పాదం దగ్గర నుంచి, వేళ్ళ దగ్గర నుంచి గజ్జల వరకు కూడాను సింగిల్ స్ట్రోక్‌లో కింద నుంచి పైకి లాగిపెట్టి రాసుకొని వదిలేస్తూ ఉంటే గనక, ఆ రక్తనాళాలు ఏవైతే బాగా వ్యాకోచించాయో, అంటే బాగా ఎక్కువగా స్ప్రెడ్ అయిపోతూ ఉన్నాయో, దూరం దూరంగా జరిగిపోయి పెద్దగా లావుగా అయిపోతున్నాయో, వాటికి స్ట్రెంత్ అనేది చేకూరి స్లోగా వాటి ఫంక్షన్‌ని గూడా మనం కింద పెట్టి ఒక ఫోర్స్ ద్వారా పైకి లాగుతున్నాం గదా! చేతుల యొక్క ప్రెషర్ వల్ల బ్లడ్ పూల్ అనేది వాటికి చేయాల్సినటువంటి పనిలో కొంత విరామాన్ని గూడా కలిగిస్తూ ఉంటుంది గాబట్టి, అవి వాటి సహజ స్థితిలోకి రావటానికి ప్రయత్నం జేస్తాయి. సో, ఈ విధంగా ప్రయత్నం చేస్తున్నటువంటి బ్లడ్ వెసల్స్‌కి మన ఇంట్లో, మన వంటింట్లో చేసుకోదగినటువంటి చిట్కాల్లో అద్భుతమైనదేంటంటే వెల్లుల్లిపాయి. వెల్లుల్లిపాయని ఒక 4 రెబ్బలు రోజుకి పచ్చివి గాని, కొంచెం మగ్గించి గాని, ఉడకబెట్టి గాని మనం గనక తీసుకుంటూ ఉన్నట్లయితే, ఈ బ్లడ్ వెసల్స్‌లో వారికోజ్ వీన్స్‌కి సంబంధించినటువంటి దుష్ప్రభావాల్ని తగ్గించడంతో పాటు, వారికోజ్ వీన్స్ మళ్ళా యథాస్థానంలో ఆ గ్రంథుల్లాగా, కణితుల్లాగా కట్టేసినటువంటి వంకర తిరిగిపోయి టార్టువోసిటీ అంటారు దాన్ని. ఆ విధంగా అయిపోయినటువంటి బ్లడ్ వెసల్స్ ఏవైతే ఉన్నాయో స్మూత్‌గా, ఫైన్‌గా మళ్ళా లోపలికి వెళ్ళిపోవటం అనేది మనం గమనించదగిన పరిణామాల్లో ఒకటి. అయితే కూరల్లో వచ్చేసి ప్రధానంగా మనకు ఉపయోగపడేదేంటంటే కందగడ్డ, పామ్ అని చెప్పి అంటాం. కత్తికి లేని దురద కందకెందుకు అంటారు గదా! అలా లావుగా, రౌండ్‌గా ఉండేటువంటి పామ్ అని చెప్పి ఏదైతే దొరుకుతుందో, ఆ యొక్క కందగడ్డ అనేది బచ్చలి కూర. ఆల్రెడీ ఒకసారి నేను క్లాసెస్‌లో చెప్పటం జరిగింది. ఈ కందగడ్డ, బచ్చలి కూర 2 గనక కలిపి తీసుకుంటే గనక, దీన్ని కందా బచ్చలి కూర అని చెప్పి మీరు కొడితే ఆన్‌లైన్‌లో ఎలా చేసుకోవాలనేది వస్తుంది. వారానికి ఒకసారి గనక ఇది తీసుకుంటూ ఉన్నట్లయితే, ఇది చాలా గొప్ప రెమెడీ మనకి వారికోజ్ వీన్స్ అనేది తగ్గించడానికి. వారికోజ్ వీన్స్ అనేది ఎలా తగ్గిస్తుంది అంటే, రక్తనాళాలకు సంబంధించినటువంటి గోడలకి బలాన్ని చేకూర్చటం, రక్తం బాగా ఈజీగా పైకి ప్రవహించేట్టు చేయటం, టెన్షన్‌ని క్రియేట్ చేయటం అనేది ఈ కందా బచ్చల కూరలో మనకి ఉపయోగపడేటువంటి అంశం. అదే విధంగా మనకి రోజు వాడేటువంటి మసాలా దినుసుల్లో ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఇంగువ ఈ విధంగా ఏవైతే లిస్ట్ ఆఫ్ మసాలా దినుసులన్నీ ఉన్నాయో, ఇవన్నీ కూడాను నిత్యము సేవించేటువంటి వాళ్ళల్లో ఈ వారికోజ్ వీన్స్ అనేవి అంత తొందరగా రాకుండా ఆపుతూ ఉంటాయి. బ్లడ్ అనేది ఫ్లో అనేది ప్రాపర్‌గా మెయింటైన్ చేసుకోవాలి. అదే విధంగా ఫిజికల్ ఎక్సర్‌సైజ్ యోగా అనేది చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్స్‌ని ఇస్తుంది వారికోజ్ వీన్స్‌లో. ప్రధానంగా ఏంటంటే వజ్రాసనం అనేటువంటి దాన్ని మనం భోజనం తర్వాత వేయటము. అదే విధంగా వెనక్కి పడుకుని కాళ్ళు 2 కూడాను చెస్ట్ మీదకి గాని, లేదంటే పై భాగానికి గాని, అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మనకి పవన ముక్తాసనం అని చెప్పి ఉంటుందండి. ఆ ఆసనం గాని, లేదంటే హలాసనము అని ఉంటుంది. ఆ ఆసనం గాని, తరువాత సర్వాంగ ఆసనము అని ఉంటుంది. ఆ ఆసనం గాని, శీర్షాసనము అని ఉంటుంది. ఆ ఆసనం గాని, ఈ విధంగా ఉండేటువంటి ఆసనాలన్నీ కూడాను ఏవైతే గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల ఆగిపోతున్నటువంటి బ్లడ్‌ని ఈజీగా మనకి వెనక్కి గుండెకి తీసుకురాగలుగుతాయో, అటువంటి ఆసనాలన్నీ కూడాను వారికోజ్ వీన్స్‌లో అద్భుతమైనటువంటి రిజల్ట్స్‌ని ఇస్తాయి. అదే విధంగా మనకి సైకిల్‌ని తొక్కటం అనేది వారికోజ్ వీన్స్ కారకమైతే, పడుకొని తొక్కేటువంటి సైకిల్ అనేది వారికోజ్ వీన్స్‌ని అరికెట్టే దానిలో నంబర్ 1 రిజల్ట్ ఇచ్చేటువంటి ఎక్సర్‌సైజ్. అంటే
మనం వెనక్కి పడుకుని కాళ్ళు 2 కూడాను ఈ విధంగా పొట్టలోకి తిరిగే విధంగా సైకిల్ లాగా తొక్కడం అనమాట. ఈ విధంగా వెనక్కి రివర్స్‌గా సైకిల్ తొక్కుతాం. ఆ విధంగా తొక్కడం వల్ల ఈ విధంగా గాని, లేదంటే ఈ విధంగా గాని మనం తొక్కడం వల్ల ఈ బ్లడ్ వెసెల్స్ అన్నీ కూడాను కండరాలు మనకుండేటువంటి థై మజిల్స్, కాఫ్ మజిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను బాగా యాక్టివ్ అయ్యి, ఈ రక్తనాళాలకి మంచిగా సపోర్ట్ అనేది ఇవ్వటం వల్ల వాటి వైశాల్యం తగ్గించుకునే దానిలో ఉపయోగపడుతుంది. వారికోజ్ వీన్స్ అంటే మనకి రక్తనాళ వైశాల్యం అనేది అన్‌కంట్రోల్డ్‌గా అయిపోయి పెరిగిపోతూ ఉండడము. వాటి వైశాల్యాన్ని మళ్ళా తీసుకొచ్చి రీగెయిన్ చేయటమే దానికి మనం చేయదగిన అత్యంత ఉపయోగమైనటువంటి ట్రీట్మెంట్. సో, ఇవి చాలా న్యాచురల్‌గా మనకి లభ్యమయ్యేటువంటి వస్తువులు. చాలా ఈజీగా మనం ఫాలో అయ్యేటువంటి విధానాలు. అదే విధంగా రాత్రి పూట ఎవరికైతే పాదాల్లో వాపు, నొప్పి, నల్లగా అవ్వటం ఇట్లాంటివి ఉంటాయో, రాత్రి పడుకునే సమయంలో గోరువెచ్చని నీళ్ళల్లో ప్లెయిన్‌గా గాని, ఉప్పు వేసి గాని కొంచెంసేపు పాదాలు 2 కూడాను నీళ్ళల్లో నానబెట్టినట్లయితే, వాళ్ళ యొక్క రక్త ప్రసరణ వ్యవస్థకి వచ్చేటువంటి ఆటంకాలు తొలగడంతో పాటు, నెగెటివ్ ఎనర్జీ అంతా కూడా వెళ్ళిపోతుంది. బ్యాడ్ పూలింగ్ ఆఫ్ బ్లడ్ ద్వారా, అయానిక్ ఎక్స్‌చేంజ్ ద్వారా వాళ్ళ కాళ్ళల్లో వచ్చేటువంటి స్వెల్లింగ్ కారకాలన్నీ గూడాను తగ్గిపోతూ ఉండడం వల్ల, కాళ్ళు యథాస్థితికి నార్మల్‌గా వచ్చేదానికి చాలా ఉపయోగంగా ఉంటుంది. సో, ఈ విధంగా చాలా రకాలైనటువంటి రెమెడీస్, హోమ్ రెమెడీస్ అనేవి వారికోజ్ వీన్స్‌లో చాలా రకాలుగా ఉన్నాయి. డైలీ మనం దాల్చిన చెక్క లాంటిది తీసుకోవడము, పసుపనేది తీసుకోవడము, ఇవన్నీ కూడాను మనకి వారికోజ్ వీన్స్‌లో బాగా యూజ్ అవుతాయి. అదే విధంగా ఆకుకూరలు, ముఖ్యంగా మునగాకు, చింతాకు, కరివేపాకు ఇట్లాంటివన్నీ కూడాను మనకి బ్లడ్ వెసెల్స్‌కి సంబంధించినటువంటి గోడల నిర్మాణంలో ఉపయోగపడేటువంటి కాల్షియము, మెగ్నీషియము ఈ విధంగా ఉండేటువంటి మూలకాలను గూడా కలిగి ఉండడం వల్ల మనకి ఇవి చాలా ఉపయుక్తంగా ఉంటాయి వారికోజ్ వీన్స్ నుంచి బయటపడటానికి. ఇంకా గూడా మనకి ఆయుర్వేదిక్ వేలో చాలా రకాలైనటువంటి మెడిసిన్స్ అనేవి మార్కెట్‌లో అవైలబుల్ ఉన్నాయి. ఓటీసీ లాగా గూడా అవైలబుల్‌లోకి రాబోతున్నాయి. వారికోజ్ వీన్స్‌ని గనక మనం పూర్తిగా కంట్రోల్ చేసుకోగలిగితే, మన కాళ్ళని దాదాపు మనం నార్మల్‌గా ఉంచుకునే దానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎవరికైతే వారికోజ్ వీన్స్ అనేవి ఎర్లీగా వచ్చేస్తాయో, వాళ్ళ యొక్క కాళ్ళు అంటే మనకి గజ్జల కింద భాగం నుంచి మోకాలు, మడమ, పాదాలు వీటికి మూడిటికి కూడాను బ్యాడ్ ఎఫెక్ట్స్ అనేవి తొందరగా వచ్చేస్తాయి. బ్యాడ్ ఎఫెక్ట్స్ ఇన్ ద సెన్స్ వాటి లోపల వాపు, నొప్పి, అదే విధంగా వాటికి కీళ్ళ వాతం లాంటివి రావటము. రెండోది పని చేయటానికి చాలా అశక్తత కలిగి ఉండడము. ఈ లక్షణాలన్నీ గూడాను వారికోజ్ వీన్స్ వల్ల మనం పొందేటువంటి బ్యాడ్ ఇంపాక్ట్స్ కాబట్టి, ఈ వారికోజ్ వీన్స్‌ని ఎవరైతే ప్రాపర్‌గా అర్థం చేసుకొని, దానికి తగ్గట్టు మన యొక్క డైలీ రొటీన్‌లో గనక ఎవరైతే ఈ నియమాలన్నిటిని కూడా పాటిస్తూ ఉంటారో, వాళ్ళందరికీ గూడాను వారికోజ్ వీన్స్ అనేటువంటి భయం అనేది కలగకుండా ఉంటుంది. మీకు వారికోజ్ వీన్స్ అనేటువంటిది ఇబ్బంది పడే పేషెంట్‌ని ఒక్కసారి చూస్తే కంప్లీట్‌గా అసలు అదంటే చిన్న నరం కనపడినా గూడా భయపడిపోతూ ఉంటారు. అంతలా వారికోజ్ వీన్స్ అనేవి ఇబ్బంది కలిగిస్తా ఉంటాయి. కాబట్టి ఎవరు కూడాను సింపుల్‌గా తీసుకోవద్దు. కాళ్ళ లోపల కొత్తగా ఏదన్నా రక్తనాళం వాపుకు గురవుతున్నా, నల్లగా గానీ, గ్రీన్‌గా గానీ, డార్క్ బ్లూ కలర్‌లో గానీ కనబడుతూ ఉన్నా, వెంటనే దాని గురించి ఒక్కసారి గమనించుకోండి. వైద్య పరీక్ష అనేది చేసుకోండి. దాని ప్రకారం ఫర్దర్‌గా మనం చెప్పినటువంటి నియమాలన్నీ కూడాను పాటించండి. దాని ద్వారా వారికోజ్ వీన్స్ అనేటువంటి ప్రాబ్లమ్ నుంచి మనం సత్వరం బయటపడేటువంటి అవకాశం అనేది ఉంది. సో, దిస్ ఈజ్ అబౌట్ టుడేస్ క్లాస్. మీకేమన్నా డౌట్స్ ఉన్నాయంటే గనక అడగండి. క్లారిఫై చేస్తాను. డాక్టర్ గారు అక్కడక్కడ నరాలు గ్రీన్ కలర్ లో కనబడితే అది ప్రాబ్లమేనండి? అంటే టెంపరరీగా కనపడి వెళ్ళిపోవటం అనేది ప్రాబ్లమ్ కాదండి. ఎప్పుడన్నా జర్నీస్ చేసినప్పుడు గానీ, లేదంటే దెబ్బ తగిలినప్పుడు, లేదంటే బాగా ఎక్కువ పని చేస్తా ఉంటాం. నిలబడి ఎక్కువ మంది ఇంట్లో గెస్ట్‌లొచ్చినప్పుడు వంట చేసి పెట్టడం ఇట్లాంటివి చేసినప్పుడు,
కాళ్ళ వాపులు నొప్పులు అనేవి వస్తూ ఉంటాయి. అవి పెద్ద ఇబ్బంది పడక్కర్లేదు. బట్ అది కాన్స్టెంట్ గా అలాగే ఉండిపోతూ ఉంటే కనుక బ్లడ్ వెజల్స్ కానీ వాపులు కానీ ఖచ్చితంగా దాని గురించి జాగ్రత్త అనేది తీసుకోవడం మంచిది. సార్ నమస్తే అండి, సుధా భార్గవి. నమస్తే అండి సుధాబర్ గారు, చెప్పండి. సార్ మా అత్తయ్య గారికి ఉంది సార్ ఇది ప్రాబ్లము. సో ఆవిడకి ఏంటంటే చాలా పెద్ద అల్సర్ కూడా ఉంది, వీనస్ అల్సర్. యాంకిల్ దగ్గర అవును చాలా పెద్ద అల్సర్. షీఈ్ ఆల్మోస్ట్ అవును 75-76 ఇయర్స్ ఉంటాయి. ఆల్మోస్ట్ మా మ్యారేజ్ అయినప్పటి నుంచి ఆల్మోస్ట్ సఫర్ అవుతూనే ఉన్నారు. దానికి ప్లాస్టిక్ సర్జరీ చేశారు, క్లోజ్ చేయడం ఇలాంటివి చేశారు. అసలు అవునండి, ప్రాబ్లమ్ సాల్వ్ చేయకుండా చేయడం వల్ల అసలు ఏమన్నా స్కిన్ పెట్టినా కూడా అది ఉండేది కాదనమాట. యాక్సెప్ట్ సో చేస్తాను. ఆవిడైతే ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక మన చెయ్యంత ఉంటుంది సార్, పెద్ద అల్సర్ ఉంటుంది. ఆవిడ ఆల్టర్నేట్ డేస్ డ్రెస్సింగ్ చేసుకుంటారు. కాలంతా చాలా నల్లగా బ్యాడ్ వస్తూ అయిపోయింది. ఉంటుందండి. చాలా ఇదిగా ఫీల్ అవుతారు ఎక్కడికైనా చాలా వెళ్ళాలన్నా. సివియర్ అండి, చాలా సివియర్. అది అంటే మనం ఏమన్నా రిలీఫ్ రప్పించచ్చా ఈ ఏజ్ లో రిలీఫ్ ఆవిడకి కాదండి, ఏమన్నా? పూర్తిగా తగ్గించొచ్చండి. ఓకే 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 సార్. సరే సార్, అయితే నేను దాని గురించి అయితే మీతో కన్సల్ట్ అవుతాను. మెడిసిన్స్ కానీ ఏదైనా అవసరం అయితే దాన్ని బట్టి చేయొచ్చు. అట్లాగే. అలాగే సార్, థ్యాంక్ యూ. ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయండి? సార్ ఈ వెరికోస్ వెయిన్స్ వల్ల పాదాలు తిమ్మిరెక్కడం అట్లాంటివి కూడా ఉంటాయి కదండి, ఉంటాయా? చాలా రకాల సమస్యలు ఉంటాయండి. డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒక్కొక్కళ్ళు ఒక రకమైనటువంటి లక్షణాలు ఉంటాయండి, ఖచ్చితంగా ఉంటాయి. ఓకే, ఇంకా ఈ పాదాలు తిమ్మిరెక్కడానికి ఇంక కారణాలు ఏముంటాయండి జనరల్ గా? కాల్షియం డెఫిషియన్సీ, డి విటమిన్ డెఫిషియన్సీ, B12 డెఫిషియన్సీ, ఐరన్ డెఫిషియన్సీ, సర్క్యులేషన్ లో లోటుపాట్లు, తర్వాత ఫేషియల్ ప్రాబ్లమ్స్. అంటే ఫేషియా అనే చెప్పి ఒక లేయర్ ఉంటుందండి, దానికి వచ్చేటువంటి వాపు లేదంటే దానిలో వచ్చేటువంటి మార్పులు, ఇలా చాలా రకాలైనటువంటి కారణాలు అనేవి మనకు కనబడుతూ ఉంటాయండి. ఇప్పుడు మొద్దు బారడం అన్నా ఇది ఈ అట్లా అదే కదండి, ఇది వేరా? మొద్దుబారటం అనేది, తిమ్మిర్లు అనేది దగ్గర దగ్గర లక్షణాలు కలిగి ఉన్నటువంటి 2 ప్రాబ్లమ్స్ అండి. ఆహా. మనకి తిమ్మిరెక్కింది అంటే ఇప్పుడు చెయ్యి ఉంటుందండి, అవునా? నిద్రలో తల కింద పెట్టుకుంటాము. వెంటనే మీ చేతికి పెన్నిచ్చి రాయమంటే రాయలేరు. ఒక 2 నిమిషాలు ఆగి చెయ్యి కొంచెం తిమ్మిరిగా ఉంది అని చెప్పి అంటాం. ఓకే అండి. ఇది ఫ్రీజింగ్ అయిపోవడం అనమాట. బ్లడ్ సర్క్యులేషన్ అంతా ఫ్రీజ్ అయిపోయి టిష్యూస్ అన్ని కూడా నలిగిపోయి చెయ్యంతా కూడాను ఇట్లా అన్నా కూడా చెయ్యి మొత్తం కదులుతుంది కానీ వేళ్ళకు వేళ్ళు వీటికి కదల్చలేము అనమాట. సో అటువంటిగా ఏర్పడేది ఒక రకం అయితే, చేతి లోపల పాయింట్స్ ఉంటాయి కదా, మనకి ఏదో ఒక పాయింట్ లో కొన్ని పాయింట్స్ దగ్గర తిమ్మిరిగా నొప్పిగా అట్లా ఉండటం అనేది ఒక లక్షణంగా ఉంటుంది. సో ఇలా డిఫరెన్సియేషన్ అనేది ఇంత డ్రాస్టిక్ గా డిఫరెంట్ అనేది మనకు కనబడుతూ ఉంటుంది. ఇప్పుడు మా అత్తగారికి కాళ్ళు మొద్దు బారినట్టు ఉంటున్నాయి అంటున్నారండి, అది అది షుగర్ చెప్తున్నారండి. చాలా మంది ఏంటంటే ఈ వారికోజ్ వీన్స్ ని గమనించకపోవడం ఒకటిను, రెండోది ఏంటంటే నర్వస్ సిస్టమ్ సంబంధించినటువంటి ఇంపల్స్ కూడా ప్రాపర్ గా వెళ్ళకపోవడం. ఈ డయాబెటిక్ న్యూరోపతి కానీ ఇట్లాంటివి కండిషన్స్ లో కూడా ఈ కంట్రోల్ అనేది తప్పుతుంది అనమాట. ఫుట్ మీద కంట్రోల్ తప్పుతూ ఉంటుంది. వాళ్ళు గబుక్కుని ఎక్కడ నడిచేటప్పుడు దేనికన్నా కొట్టుకోవడము, బ్లీడింగ్ అవుతున్నా తెలియకపోవడము, బొబ్బలెక్కినా తెలియకపోవడము, ఇట్లాంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారండి. సో ఇట్ వేరీస్ అన్నమాట పర్సన్ టు పర్సన్. సో కరెక్ట్ గా పర్సన్ కి ఏం ప్రాబ్లం ఉందనేది చూస్తే గానీ మనం ఐడెంటిఫై చేయలేం. ఓకే, కొంచెం వేర్కోస్ వెయిన్స్ కూడా ఉన్నాయేమో అనిపిస్తుంది, కొంచెం గ్రీన్ గా లైన్స్ లాగా ఉన్నాయండి కాలు మీద. అవేనండి మరి, వారికోజ్ వీన్స్ అంటే అవే. ఓకే సార్, అంటే మనం అది పూర్తి డయాగ్నోస్ చేస్తే గానీ మనం ఏది చెప్పలేమంటారు. పూర్తిగా టెస్ట్ చేస్తే గానీ చెప్పలేమండి. మనకి ఇప్పుడు టెంపరీగా దానికి ఏమైనా సొల్యూషన్ ఉంటుందా అండి ఇప్పుడు? మనం ఉప్పులో నీళ్ళలో కాలు పెట్టమని చెప్పాం కదండి రాత్రిపూట, అదొకసారి ట్రై చేసి చూడొచ్చండి. రెండోది సైక్లింగ్ ఒకటి చేయమన్నాం కదా, కాళ్ళు పైకెత్తి. పెద్ద ఆవిడ చేయడం అంటే కష్టమే అవుతుందేమో. మీరైనా చేయించచ్చండి, అదేమి పెద్ద ఇబ్బందికరంగా ఉండదు. మామూలుగా పడతకొస్తాయా వారికి? ఏంటండి?
కాళ్ళు మడతకొస్తాయా? పడుకుంటారు కదా వెనక్కి, ఆ, పడుకున్నప్పుడు కాళ్ళు కాళ్ళు ముడవగలుగుతారా? ముడుస్తారండి. ముడిస్తే గనక మరి ఈజీగా గాల్లో నిదానంగా అలా పట్టుకుని మనం చేయించచ్చండి. ఓకే. ఓకే. ఇప్పుడు మనకి డయాబెటిక్ వల్ల కూడా కాళ్ళు మొద్దుబారడం అనేది ఉంటుందా అండి? ఎక్కువ కొంచెం ఎప్పుడైనా డయాబెటిక్ వల్ల ఇప్పుడు చెప్పుకున్నటువంటి వ్యారికోజ్ వీన్స్ ఒక రకం అయితే, డయాబెటిక్ వల్ల పూర్తిగా లెగ్ అంతా కూడా కొంతమంది కుళ్ళిపోయి తీసేసే వాళ్ళు కూడా ఉన్నారు కదండి. ఆహా! అట్లా కాదు. అవునులెండి. అది కూడా ఉంది. అంటే అదే నేను ఇప్పుడు ఇందాక మనకి చెప్తున్నా షుగర్ కదా, పెరగడం వల్ల నెక్రోసిస్ ఏమన్నా ఆ! ఏంటండి? నెక్రోసిస్ అదే విధంగా మనకి పూర్తిగా కాళ్ళు రిమూవ్ చేసి యాంపిటేషన్ చేసే స్థితులు అలా మిమిక్ అవుతాయండి వ్యారికోజ్ వీన్స్ లో, కానీ ఆహా! అంత స్థితిలో ఉండవు. అవునులెండి. డయాబెటిక్ లో గనక సేమ్ సిచ్యువేషన్, ఇక్కడ ఉన్న కలర్ గానీ ఇట్లా ఉండంగా టెక్స్చర్, ఖచ్చితంగా ఇది ఇంకా కష్టము, రిమూవ్ చేయాలని చెప్తారు. ఆహా! అట్లా. ఓకే. ఓకే. సో అయితే. రెండు కూడా పక్క పక్కన పెడితే వ్యారికోజ్ వీన్స్ పేషెంట్, డయాబెటిక్ ఫుడ్ పేషెంట్ ని పెద్ద హ్మ్. డిఫరెన్సెస్ ఏమి ఉండవు. బట్ హ్మ్. ఏంటంటే మేజర్ డిఫరెన్స్ ఏంటంటే, ఇక్కడ మనకి బ్లడ్ వెజల్స్ లో లోపాలన్నీ కనబడుతూ ఉంటాయి. ఇక్కడ బ్లడ్ హ్మ్. వెజల్స్ లోపాలు ఏమి ఉండకపోయినప్పటికీ, హ్మ్. శరీరం అంతా లెగ్ అంతా మామూలుగా ఉన్నప్పటికీ ఈ హ్మ్. ఫుట్ అనేది పూర్తిగా పాడైపోయి ఉంటుంది. వేరేజ్ ఆ! ఇక్కడ మాత్రం బ్లడ్ వెజల్స్ ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడ వరకు మాత్రం పాడవటం మనం అబ్జర్వ్ చేయొచ్చు. హుహు. ఓకే సార్. ఓకే సార్. అర్థమైంది. ఓకే. సార్ సునీత సార్. సునీతి గారు చెప్పండి. సార్ ఈ అన్వాంటెడ్ హెయిర్ కు లూమస్ ఏతన తైలం చెప్పారు కదా సార్ మీరు, అది ఎట్లా యూజ్ చేయాలి సార్? అభ్యంగమేనండి, అప్లై చేయడమే. అంటే హెయిర్ రిమూవ్ చేసినాక అభ్యంగం చేయాలా? ఇది రిమూవ్ ఆ, ఇది గుడ్ క్వశ్చన్. డౌట్ ఏంటంటే, ఇప్పుడు మనకి ఆయిల్ లోమ శాతన తైలము, శాతనము అంటే పడేసేదండి, అంటే మనకి ఎక్సెస్ గా ఉన్నటువంటి హెయిర్ ని రిమూవ్ చేయడానికి వాడాల్సింది. షేవింగ్ చేసేసిన తర్వాత ఇంకా అక్కడ హెయిర్ ఉండదు కదా, ఇది రాసే ఉపయోగం ఏంటంటే, మీ ఉద్దేశం నెక్స్ట్ రాకుండా ఆపుతుంది అని. అవును సార్. వాస్తవంగా ఈ ఆయిల్ ని ఎలాగంటే గట్టిగా రబ్ చేయాలండి. రబ్ చేస్తే ఆ వెంట్రుకలకి, ఆ కుదుళ్ళకి ఇది బాగా పట్టుతూ ఉంటాయి. మనం షేవ్ చేస్తాం అనుకోండి, స్కిన్ అంతా ఈవెన్ గా ఉండి ఆ పోర్స్ అన్ని అంత మనకి క్లారిటీగా ఉండదు. వెరాజ్ పోర్స్ మనకి ఎప్పుడు ఓపెన్ గా ఉంటాయంటే కుదుళ్ళు, ఇప్పుడు మనం జుట్టు ఉంది కదండి, జుట్టు ఉన్నంగా ఆయిల్ పెట్టుకోగలుగుతాం. గుండు మీద ఆయిల్ పెడితే ఉంటుందా? సార్. సేమ్ అక్కడ కూడా అదేనండి. రీజన్ ఏంటంటే అక్కడ కుదుళ్ళు అనేవి ఉంటే పట్టుకుని ఉంటాయి అన్నమాట. ఆ లోపలికి అవి అబ్జర్వ్ అయ్యే కొద్దీ ఆ లోపల నుంచి ఆ హెయిర్ యొక్క టెక్స్చర్ ని, ఆ గ్రోత్ ని అన్నిటిని కూడా అది ఆపగలుగుతుంది ఆయిల్. అయితే మా పాపకి ఇప్పుడు కాళ్ళకి గిట్ల బాగుంది సార్. మా ఇంట్లో అందరికి హెయిర్ ఎక్కువనే ఉంది సార్. మా పిల్లలకి అని జుట్టుకి గాని, తలకు అన్నిటికి. అయితే అది యూజ్ చేద్దామని తెప్పించినాము. అయితే అదే తను అదే మా పాప షేవ్ చేసి రాసింది 2 టైమ్స్. ఇంకెక్కువ వచ్చింది హెయిర్. అదే అందుకే డౌట్ వచ్చి మళ్ళీ మీరు అడుగుదామని. ఆ, 2 అదేనండి, బాటిల్. ఇప్పుడు ఉండంగానే రాయాలండి, బాగా అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత ఏంటంటే సున్నిపిండి ఉంటుంది కదండి, సున్నిపిండి పెట్టేసి నలుగులాగా పెట్టుకుని చేస్తూ ఉంటే నిదానంగా అక్కడ ఊడిపోతాయి కదా, హెయిర్ రూట్ తో సహా ఊడిపోతుంది. మనం షేవ్ చేస్తే ఏంటంటే హెయిర్ రూట్ ని షేవ్ చేయమండి, ఒక కటింగ్ ప్రాసెస్ అన్నమాట. మనం పంటని కోతలు కోస్తాం కదా, అవును. కోసిన తర్వాత కింద వేళ్ళు అలాగ ఉండిపోతాయి కదా, అది ప్రాసెస్ అన్నమాట. అలా కాకుండా పంట మీద ఉండంగా మనం దున్నేమనుకోండి ఎలా ఉంటుంది, వేళ్లతో సహా మొత్తం వచ్చేస్తాయి. ఓహో. సేమ్ అలాగా వేళ్లతో సహా తీసుకునే ప్రొసీజర్ నేను చెప్తున్నది. మీరు ఫాలో అవుతుందేమో కటింగ్ ప్రొసీజర్. కటింగ్ చేస్తే మళ్ళీ మొలుస్తూ ఉంటుంది. ఏవి ఇట్లా రివర్స్ లో వేసి మీరు ఆయిల్ పైకి రాయమన్నట్టే గుర్తుంది నాకు, అందుకని అట్లనే యూజ్ చేసినాం సార్. అది అప్లై చేయాలి. రెండోది ఏంటంటే ఈ యొక్క సున్నిపిండి ఏదైతే ఉందో దాన్ని అప్లై చేసి బాగా నలుగులాగా పెట్టి తీసేస్తూ ఉంటే కొన్ని కొన్ని వదిలేస్తూ ఉంటాయి, వెంట్రుకలు రూట్ తో సహా వచ్చేస్తూ ఉంటాయి. సో అలాగా నంబర్ ని తగ్గించుకుంటూ నిదానంగా అది ప్రాసెస్ లోకి వచ్చి నార్మల్ అయిపోతుంది ఒక రోజు. అంటే డైలీ పెట్టుకోవచ్చా సార్? డైలీ స్నానానికి ముందుగా అభ్యంగనం చేసి పెట్టుకోవచ్చండి, నో ప్రాబ్లం. ఓకే సార్. ఎవరైనా వాడొచ్చా సార్? ఇప్పుడు అప్పర్ లిప్ గానీ ఇట్లా పాదాలు అన్నిటికీ వాడొచ్చా సార్? మామూలుగా హెయిర్ అనేది రిమూవ్ చేయగలుగుతుందండి. అది ఎక్కడైనా మనం ఎక్కడ హెయిర్ అనేది ఇక మన ఇష్టం అది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.
ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయండి? ఓకేనండి, ఈరోజు క్లాస్ ఇక్కడితో కంక్లూడ్ చేస్తున్నాను. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి.